మెయింటెనెన్స్ అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ ఉంది, దాన్ని మనం ఏం చేయాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. ఆల్రెడీ ఉంది, దాన్ని మనం జాగ్రత్తగా పట్టించుకోవాలి. ఆల్రెడీ దేవుడిచ్చాడు, దాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో దేవుడు మన లైఫ్లో ఏమి ఇవ్వలేదు, అన్నీ ఇచ్చాడు. బట్ మనము మెయింటైన్ చేసే విధానమును మనము చేయకపోతే we lose those blessings, or వేరే వాళ్ళు తీసుకోవడము, లేదా వేరే వాళ్ళ చేతులకు వెళ్ళిపోవడము, లేదా ఏదో ఒకటి ఆ దేవుడిచ్చిన దాన్ని మనము కోల్పోయే పరిస్థితులకు మనము వస్తూ ఉంటాం. దేవుడిచ్చిన వాటిని నువ్వు మెయింటైన్ చేయగలిగితే ఈవెన్ గాడ్ విల్ పే యూ. ఆమేన్. వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి మీరు మెయింటెనెన్స్ ఇస్తున్నారు. మీరు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. దేవుడు మీకు కూడా చాలా ఇచ్చాడు ఆశీర్వాదాలు, వాటిని జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. గాడ్ విల్ పే యూ మెయింటెనెన్స్. ఆమేన్. ఐ థింక్ యు ఆర్ నాట్ ఎక్సైటెడ్ ఫర్ దట్. గాడ్ గేవ్ యూ లివర్, కిడ్నీ, యూట్రస్, ఊపిరితిత్తులు, తర్వాత లివరు, తర్వాత గుండె, కిడ్నీలు, చాలా అవయవాలు దేవుడిచ్చాడు. వాటిని నువ్వు కరెక్ట్గా మెయింటైన్ చేయగలిగితే, మంచి మనసుని ఇచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, మంచి బిడ్డల్ని ఇచ్చాడు, వాళ్ళని కానీ నువ్వు చక్కగా మెయింటైన్ చేస్తే నిన్ను దేవుడు ఇంకా హీ విల్ పే ద మెయింటెనెన్స్. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు మెయింటైన్ చేయవో అవి ఖచ్చితంగా రిపేర్ వస్తాయి, అవి ఖచ్చితంగా పాడైపోతాయి, అవి ఖచ్చితంగా ఇరిగిపోతాయి, అవి ఖచ్చితంగా పాడైపోతాయి, అవి ఖచ్చితంగా నువ్వు వాటిని పడేయాల్సి వస్తుంది. ఈవెన్ దో ఇట్ ఈస్ గుడ్, ఈవెన్ దో ఇట్ ఈస్ ఫ్రమ్ గాడ్. దేవుడి దగ్గర నుంచి వచ్చినప్పటికీ నువ్వు దాన్ని సరిగ్గా మెయింటైన్ చేయలేదా, అది పాడైపోతుంది. సో టుడే మై డియర్ చర్చ్, యూ నీడ్ టు ఫోకస్ ఆన్ మెయింటెనెన్స్. నీకు దేవుడు గుడిసిచ్చాడా, ఆ గుడిసెను కూడా చక్కగా అలంకరించుకో. ఇఫ్ యూ మెయింటైన్ థింగ్స్, అందుకనే ప్రభు అంటాడు, కొంచెములో నమ్మకంగా ఉండండి, అనేకమైన వాటి మీద నియమిస్తానంటారు. మనము కొంచెము దగ్గరే ఫెయిల్ అవుతున్నాం. సో వెన్ గాడ్ విల్ గివ్ యూ అ డివైన్ సప్లై, వెన్ గాడ్ విల్ గివ్ యూ అ డివైన్ ప్రొవిజన్, when God will give you a divine health, ఎప్పుడు దేవుడు నీకు డివైన్ ప్రొవిజన్ ఇస్తాడు. నువ్వు చిన్న శాలరీ 1000 రూపాయల జీతం అనేది 10,000 జీతమా, నమ్మకంగా ఉండు. అప్పుడు నీ శాలరీ అంచెలంచెలుగా 50,000, 1,00,000 రూపాయలు, 2 లక్షలకి దేవుడు అభివృద్ధి చేస్తాడు. ఆమేన్. సో బీ ఫెయిత్ఫుల్ ఇన్ లిటిల్ థింగ్స్. ఈరోజు మీరు అందరికీ ఈ మెయింటెనెన్స్ అని తెలుసు, మీకు పే చేయడం తెలుసు, కానీ ఇప్పుడు దాకా మీరు పొందుకోవడం తెలియదు. ఫ్రమ్ టుడే యూ విల్ రిసీవ్ ద మెయింటెనెన్స్ ఫ్రమ్ హెవెన్. ఆమేన్. సో బీ అలర్ట్. గాడ్ వాంట్ టు పే యూ మెయింటెనెన్స్. ఆమేన్. ఈ దేవుడు నాకు ఈ శరీరం ఇచ్చాడు, ఈ శరీరాన్ని నేను కాపాడుకుంటున్నాను, దేవుడు మెయింటెనెన్స్ పే చేస్తాడు. ఆమేన్. దేవుడు నాకు గృహం ఇచ్చాడు ఈ హైదరాబాద్లో, ట్విన్ సిటీస్లో, ఆ ఇంటిని నేను జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నాను, దేవుడు నాకు 10 ఇళ్ళు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నీకు ఒక బండి ఇచ్చాడు, నీకు ఒక కారు ఇచ్చాడు, నీకు ఒక ఇల్లు ఇచ్చాడు, నీకు ఒక బిడ్డల్ని, భార్య బిడ్డల్ని ఇచ్చాడు. వాళ్ళని చక్కగా జాగ్రత్తగా చూసుకుంటున్నావా, ఇంకొక భార్యనివ్వడు, ఇంకొక భర్తనివ్వడు. ఓకే, హీ విల్ ప్రాస్పర్ యూ మోర్ అండ్ మోర్. నీ లైఫ్ని జాగ్రత్తగా డిసిప్లైన్గా మెయింటైన్ చేయలేవా, నీ శరీరం కూడా మాటెందు. గెటప్, వేకప్ ఇన్ ద మార్నింగ్, స్టార్ట్ ప్రేయింగ్. నీ శరీరానికి ప్రార్థన నేర్పించు, జీవితానికి ప్రార్థన నేర్పి, నీ కుటుంబానికి ప్రార్థన నేర్పించు. ఇఫ్ యు మెయింటైన్ థింగ్స్, ద లార్డ్ వాంట్ టు పే యూ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. ఆమేన్. ఇఫ్ యు ఆర్ హెల్దీ, నువ్వు ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నావా, ద లార్డ్ విల్ పే ఫర్ దట్. ఆమేన్. నువ్వు అనారోగ్యం వచ్చినా నువ్వు కేర్లెస్గా ఉన్నావా, ఇదిగో గుర్తుపెట్టుకో, నువ్వు హాస్పిటల్కి మెయింటెనెన్స్ కట్టుకోవాలి. లక్షల తర్వాత మీ ఇష్టం. నీ దగ్గర లేకపోయినా తల తాకట్టు పెట్టి కిడ్నీలు అమ్మి, తర్వాత ఊపిరితిత్తులు అమ్మేసి, చేతులు కాళ్ళు రక్తం అమ్మేసి మరీ హాస్పిటల్కి కట్టాలి. ఇఫ్ యు ఆర్ నాట్ మెయింటైన్డ్ గాడ్లీ థింగ్స్, దేవుడిచ్చిన వాటిని జాగ్రత్తగా కాపాడుకోకపోతే అపవాది నీ ద్వారా మెయింటెనెన్స్ కట్టించుకుంటుంది అక్కడ. సో దేవుడికి మెయింటెనెన్స్ కడతారా, దయ్యానికి మెయింటెనెన్స్ కడతారా అనేది మీ ఇష్టం. సో హ్యావ్ ఎ స్పిరిట్ ఆఫ్ మెయింటెనెన్స్. అదొక స్పిరిట్. హ్యావ్ ఎ స్పిరిట్ ఆఫ్ డిసిప్లైన్. ఒక డిసిప్లైన్ కలిగి ఉండండి. మంచిగా మెయింటెనెన్స్ చేయడానికి మీరు సిద్ధపడాలి. ప్రభా, నువ్వు నాకు ఇచ్చిన ఈ వస్తువుని నేను మెయింటైన్ చేస్తాను. కొందరు చూడండి, కొందరికి దేవుడు కొన్ని వస్తువులు ఇస్తారు, ఒక 7-8 years తర్వాత కూడా వాళ్ళ దగ్గర చక్కగా ఉంటుంది. కొందరు కొనుక్కుంటారు కొన్ని వస్తువులు, సంవత్సరానికి పాడైపోద్ది. బికాస్ దే డోంట్ నో అండ్ దే ఆర్ నాట్ హ్యావింగ్ ఎ స్పిరిట్ ఆఫ్ మెయింటెనెన్స్.
సో ప్రతి ఒక్కటి మీరు మెయింటైన్ చేస్తేనే అది ఉంటుంది. ఇంకొక వాక్యాన్ని మీకు గుర్తు చేస్తాను. కలిగిన వానికి ఇవ్వబడును, లేని వాని దగ్గర తీసుకొని మళ్ళీ కలిగిన వానికి ఇస్తాడు దేవుడు. ఆమెన్. సో కలిగిన వానికి ఇవ్వబడును అంటే కలిగినోడికే దేవుడు ఇస్తాడంట, లేని వాని దగ్గర నుంచి తీసుకొని కూడా కలిగిన వానికే ఇస్తాడంట దేవుడు. బికాస్ హీఈస్ మెయింటైనింగ్, హీఈస్ మల్టిప్లయింగ్ థింగ్స్. ఆ 5 తలాంతులోడు ఏం చేశాడు? ఇంకొక 5 చేశాడు. 2 తలాంతులోడు ఏం చేశాడు? ఇంకొక 2 చేశాడు. ఇంకొక 2 చేశాడు. దే ఆర్ మెయింటైనింగ్ అండ్ దే ఆర్ మల్టిప్లయింగ్ and they're expanding and they're taking care of what God has given them. Amen. చెప్పండి, యేసయ్యా నువ్వు నాకేమైతే ఇచ్చావో వాటిని నేను జాగ్రత్తగా మెయింటైన్ చేస్తాను. నువ్వు ఇచ్చిన శరీరములో రోగాలు రాకుండా చూసుకుంటాను. నువ్వు ఇచ్చిన ఇంటిలో దురాత్మలు రాకుండా చూసుకుంటాను. ఆమెన్. ప్రతి ఒక్కటి దేనికి లింక్ తెలుసా? ప్రాస్పరిటీకి లింక్ అవుతుంది. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించండి, దేవుడు మీకు ఎన్ని ఇచ్చుంటాడో. ఎన్ని ఇచ్చుంటాడు దేవుడు నీ లైఫ్లో నీకు. వాట్ ఎవర్ యు ఆస్క్ ఇన్ హిస్ నేమ్, ఏదైతే ఆయన పేరట మీరు ఏమడిగినా ఆయన మీకు దేవుడు చాలా ఇచ్చుంటాడు, చాలా ఇచ్చుంటాడు. వాటన్నిటిని ఈరోజు మనం మెయింటైన్ చేయాలి. ఆమెన్. 6:6 ప్రొవర్బ్స్, సామెతల గ్రంథము 6:6. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. ఎవరన్నా పేరు మెన్షన్ చేశాడా? ఎవరు? ఆయన పేరు ఏం పేరు? వాడి పేరు ఏం పేరంట? ఆ బ్రదర్ పేరు ఏం పేరు? ఆ సిస్టర్ పేరు ఏం పేరు? ఏం పేరండి? పెద్ద టైటిల్, సోమను పోతోడా. సోమరి చీమల యొద్దకు వెళ్ళి నడతను నేర్చుకోమంటున్నాడు. Go to ants and learn how to be prosper in the life. ఒక చీమల దగ్గరికి వెళ్ళి నువ్వు ఎలా ప్రాస్పర్ అవ్వాలో నేర్చుకో అని భక్తుడైన సొలొమోను మనకు రాస్తున్నాడు. సో దేవుడు కొన్ని విషయాల్లో మన జీవితాలని పరీక్షిస్తుంటాడు. చిన్నవి ఇస్తాడు, నీ పక్కనోడికి పెద్దది ఇస్తాడు. నువ్వు ఆ చిన్నదాన్ని మెయింటైన్ చేయాలి. ఆమెన్. అండ్ గాడ్ హ్యాస్ గివెన్ యు అ గుడ్ క్యారెక్టర్. ఆ మంచి క్యారెక్టర్ని నువ్వేం చేయాలా? మెయింటైన్ చేయాలి. అంటే క్యారెక్టర్ని మెయింటైన్ చేసుకోవడం ఎలా? ఒకరు నేను తిడతారు, ఒకరు దూషిస్తారు, ఒకరు అవమానిస్తారు, నిందిస్తారు, నువ్వు గాయపడకూడదు. దట్స్ ద క్యారెక్టర్, మెయింటైనింగ్ ద క్యారెక్టర్. దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుడిని ఎన్నో రకాలుగా ఆశీర్వదిస్తాడు. ఇటు మందిరాన్ని కాపాడుకుంటూ, ఇటు ఆశీర్వాదాలు కాపాడుకుంటూ జాగ్రత్తగా మనము మెయింటైన్ చేస్తున్నప్పుడు ఉన్నతమైన వాటిలోకి నియమిస్తాడు దేవుడు. ఆమెన్. ఆమెన్. యా, ఉన్నతమైన వాటికే మనం టార్గెట్ చేసుకోవాలి. ఉన్నతమైన వాటిని మనము జాగ్రత్తగా పరిశీలించి పరీక్షించాలి. చిన్న చిన్న వాటితో మీరు ఆశపడి మీ జీవితాన్ని పాడు చేసుకోకండి. సో యూ నీడ్ టు మెయింటైన్ హిస్ గ్లోరీ. ఈరోజు ప్రార్థనలో ఉన్నావు, ఒక గ్లోరీని పొందుకున్నావు, రేపు ప్రార్థనలో లేవు, ఆ గ్లోరీ ఉండదు. యూ నీడ్ టు సీక్ ఫర్ ద న్యూ గ్లోరీ. So maintaining things, everyday prayer is a maintenance. Everyday health is a maintenance. Everyday joy is a maintenance. Yeah. You need to maintain your family. ఎక్కడున్నా కుటుంబానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. ఎక్కడున్నా నీ ఫ్యామిలీకి నువ్వు ఉన్నతమైనటువంటి ఆ యొక్క రెస్పాన్సిబిలిటీ, ఉన్నతమైనటువంటి ఆ చూపు నీ ఫ్యామిలీకి నువ్వు ఇవ్వాలా. తీసిపడేయకూడదు అట్లా నీ కరేపాకు తీసినట్టు. ఫ్యామిలీస్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, నీ ఫ్యామిలీకి నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వాలా. How you maintain things. ఎలా నువ్వు దేవుడిచ్చిన వాటిని మెయింటైన్ చేస్తున్నావు. గుర్తుపెట్టుకోండి, ఈ మాటలు మీకు అర్థమైతే నువ్వు ఇంటికి వెళ్ళి దేవుడిచ్చిన వాటి అన్నింటినీ మెయింటైన్ చేస్తావు. వచ్చే వారం కల్లా, వచ్చే నెల కల్లా మీలో గొప్ప మార్పు కలుగుతుంది. ఆమెన్. ఆమెన్. కలిగిన వానికి ఇయ్యబడును. గట్టిగా చెప్పండి, మళ్ళీ గట్టిగా. కలిగిన వానికి ఇవ్వబడును, లేని వాడి దగ్గర నుంచి తీసేసి కలిగిన వానికి ఇవ్వబడును. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుడిచ్చిన వాటిని మెయింటైన్ చేస్తావో దేవుడు నీకు మనీ ఇస్తాడు. గాడ్ విల్ సప్లై, గాడ్ విల్ హెల్ప్ యూ, గాడ్ విల్ బ్లెస్ యూ. ఆమెన్. ఆమెన్. సో ఈరోజు నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఏం తెలుసా? దేవుడిచ్చిన వాటన్నిటిని జాగ్రత్తగా కాపాడుకోండి అండ్ హీ విల్ పే ద మెయింటెనెన్స్. ఆమెన్. మీకు తెలుసా, దేవుడు మన లోపలికి వచ్చి ఉంటున్నాడు. మన లోపలికి వచ్చి ఉంటున్నప్పుడు ఆయన మనల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాం.
ఆయన మన మెయింటెనెన్స్ కట్టాలి వద్దా? ఫ్రీగా ఉంటున్నాడు దేవుడు? నో, హీ విల్ పే ఫర్ ఎవ్రీథింగ్. హీ విల్ పే ఫర్ ఎవ్రీథింగ్. ఆయన అదించి కుదించి దిగజారినంత నిండు కొలతో ఇచ్చే దేవుడు ఆయన. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా ఇచ్చే దేవుడు ఆయన. మెయింటైన్ యువర్ థింగ్స్ అండ్ ద లార్డ్ విల్ లిఫ్ట్ యు హై. నువ్వు కొంచెంలో నమ్మకం ఉన్నావా, అనేకమైన వాటి మీద నిన్ను దేవుడు నియమిస్తాడు. ఆమేన్.